రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఐఏఎస్లు ఎవరైతే ఉన్నారో, అంటే కలెక్టర్లందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా గట్టి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ రోజు కీలకంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఐఏఎస్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరితో కూడా ఒక సదస్సు అనేది, ఒక కార్యక్రమం అనేది పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో మెయిన్ గా సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే పాల్గొనడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో కీలకంగా చూసుకుంటే కలెక్టర్లందరికీ కూడా పవన్ కళ్యాణ్ అయితే చాలా గట్టిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వంలో ఏదైతే కలెక్టర్లే కానీ ఎంఆర్ఓలు, విఆర్ఓలు ఇలా ఎవరైతే ప్రభుత్వానికి సంబంధించిన కొంతమంది అధికారుల చేత సినిమా టికెట్ల దగ్గర, గేట్ల దగ్గర నుంచోబెట్టారు, సినిమా టికెట్లు అమ్మించడాలు, ఇలా కొన్ని దోపిడీలకు సంబంధించి కూడా వీళ్ళు పాలు పంచుకునే విధంగా కార్యక్రమాలకి వీళ్ళు లోబడ్డారో, ఇవన్నీ కూడా ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా కూటమి ప్రభుత్వంలో ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. అంతేకాకుండా గత ప్రభుత్వంలో ఏదైతే ఇసుక దోపిడీ జరిగిందో దానిలో కూడా చాలా మంది ప్రభుత్వ అధికారుల పేర్లు అయితే వినిపిస్తున్నాయి అనేటట్టు వాళ్ళని హెచ్చరించడం జరిగింది. ఇప్పుడు కూడా కొంతమంది ఎవరైతే ఈ ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారో వాళ్ళ మీద కలెక్టర్లందరూ కూడా చాలా బలమైన చర్యలు తీసుకోవాలి. ఈవెన్ కూటమిలో ఉన్న ఎమ్మెల్యేలైనా, మంత్రులైనా, ఎంపీలైనా ఎవరినైనా కూడా వదిలిపెట్టవలసిన అవసరం అయితే లేదు అనేటట్టు పవన్ కళ్యాణ్ అయితే కలెక్టర్లందరికీ కూడా గట్టి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మొత్తుకుంటా ఉన్నారు ఇసుకని స్ట్రీమ్ లైన్ చేద్దామని చెప్పి. అందరికీ కూడా క్యాబినెట్ కలీగ్స్ కానీ, ఎమ్మెల్యేస్ కానీ అందరికీ మీకు స్ట్రిక్ట్ వార్నింగ్ అందరికీ కల్పించుకుంటే మీ అందరికీ స్ట్రింజెంట్ యాక్షన్స్ ఉంటాయని. దెన్ వాట్ ఈస్ స్టాపింగ్ యూ టు డూ ఇట్? అండ్ వీఆర్ హియర్ టు డూ గుడ్ ఫర్ పీపుల్ అండ్ వీ నీడ్ యువర్ సపోర్ట్ అండ్ వీఆర్ కమిటెడ్. వీఆర్ ఎక్స్ట్రీమ్లీ కమిటెడ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద స్టేట్. Let me reiterate. And we believe in what we do, what we are saying. It is not going to be comfortable, but we have to put things back on track. When Delhi ki vellinappudu kuda central leadership kani, central bureaucracy kani, there is one thing consistent. They said, your Andhra Pradesh used to be a model state for bureaucracy. అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండాలంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టుగా ఉండాలి అని అనుకునే స్థాయి నుంచి అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండకూడదు మీ ఆంధ్రప్రదేశ్ చేసి చూపిస్తుంది. తిరిగి మీ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో తిరిగి ప్లీజ్ పుట్ ఇట్ బ్యాక్ ఆన్ ట్రాక్ అని మీ అందరూ చూస్తుండగా, ఐఎమ్ టెలింగ్ యూ ఫ్రమ్ అవుట్ సైడ్, యాజ్ అన్ అవుట్ సైడర్ ఫర్ లాంగ్ టైమ్, బయట ఉండి 10 years, 12 years, I really believed in IAS and IPS they could do something. మీరు సిస్టమ్స్ ని బలోపేతం చేయాలి, కానీ మీరు కూడా ఉండి నిస్సహాయతో చూస్తూ ఉంటే దెన్ వేర్ వుడ్ యూ టెల్ మీ? సగటు మనిషి ఎక్కడికి వెళ్తాడో చెప్పండి. అప్పుడు మీకు రోడ్ల మీదకి వచ్చి కొట్టుకుంటారు అంతే. సో ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ టు యూ, ద ఓనస్ ఈజ్ ఆల్సో ఆన్ యూ. యూ హ్యావ్ టు టేక్ అప్ రెస్పాన్సిబిలిటీ. అండ్ వీఆర్ దట్ కైండ్ ఆఫ్ గవర్నమెంట్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ఆనరబుల్ CM. వీఆర్ really committed. Any kind of political pressures, grassroots issues, konchi very honest, we'll address that part. This is what I would like to communicate. మీరు తీసుకున్న పదవి ఏదైతే ఉందో, అధికారిక పదవి ఏదైతే ఉందో దానికి 100కి 100% న్యాయం చేసే విధంగా నిబద్ధతతో పనిచేయాలన్నట్టు పవన్ కళ్యాణ్ అయితే వాళ్ళందరికీ కూడా హితబోధ చేయడం జరిగింది. మెయిన్ గా ఎక్కడ అవినీతి అక్రమాలు జరిగినా సరే ఖచ్చితంగా ఉపేక్షించనంతవలసిన అవసరం అయితే లేదు. ఎవరినైనా సరే వదలవద్దు, ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ అయితే చాలా గట్టి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వంలో ఏవైతే కొన్ని తప్పిదాలు జరిగినాయో అవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ రిపీట్ కానివ్వకుండా చూసుకోండి. ఎవరైతే ఉన్నారో గత ప్రభుత్వంలో కొంతమంది అవినీతికి పాల్పడమే కానీ నాయకులతో చేతులు కలిపి అడ్డదారులు తొక్కడం ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ ప్రభుత్వంలో జరగవు. ఒకవేళ జరిగినట్లయితే చాలా సీరియస్ యాక్షన్ ఉంటుంది అనేటట్టు పవన్ కళ్యాణ్ అయితే కలెక్టర్లందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఇప్పటి నుంచి కూడా మెయిన్ గా ఇసుక మీదే కానీ, మద్యం మీదే కానీ ఏవైతే కొన్ని ఆరోపణలు రావడము, కొన్ని తప్పులు ఏవైతే జరుగుతున్నాయని చెప్పి ఆయన దృష్టికి వస్తున్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్లందరికీ కూడా పవన్ కళ్యాణ్ చాలా బలంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి ఖచ్చితంగా రేపటి రోజుల నుంచి కూడా ఒక జిల్లా స్థాయి అధికారి, అంటే ఒక జిల్లా కలెక్టర్ ఏ విధంగా పనిచేస్తాడు, ఒక ఐఏఎస్ అధికారి ఏ విధంగా పనిచేస్తాడు అనేది చూసే విధంగా పవన్ కళ్యాణ్ వారందరికీ కూడా హితబోధ చేయడం జరిగింది. మరి వీళ్ళందరిలో కూడా అంటే వీళ్ళ పనితీరులో ఏ విధమైన మార్పులు ఉంటాయని మనం అయితే చూడాలి. ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ అనేది అభివృద్ధిలో కానీ, ఇటు పరిపాలనలో కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ముందస్తు చర్యలు తీసుకుంటూ ప్రతి ఒక్క విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా ముందుకు పోతుందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు జరిగిన కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అయితే కలెక్టర్లందరికీ కూడా చాలా గట్టి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎటువంటి తప్పిదాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే అనేటట్టు, ఒకవేళ ఏదైనా జరిగినట్లయితే
దానికి పూర్తి బాధ్యత మీరు వహిస్తూ ఖచ్చితంగా వాళ్ళని శిక్షించవలసిన అవసరం ఉంది అన్నట్టు పవన్ కళ్యాణ్ అయితే ప్రత్యేకించి కలెక్టర్లందరికీ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఏదేమైనా కానీ ప్రస్తుతానికి కూటమి ప్రభుత్వం అయితే అధికారంలో ఉంది. మరి ప్రభుత్వ అధికారుల కింద మెయిన్ గా కలెక్టర్లే కానీ, డిప్యూటీ కలెక్టర్లే కానీ, వారి కింద ఉన్న ఎవరైతే ఆర్డీఓలు కానీ, ఎంఆర్ఓలు కానీ, లేదా తహసీల్దార్లు కానీ, ఎవరైతే ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి కూడా పనితీరు ఎలా కనబరుస్తారనేది మనం అయితే ఎదురు చూడాలి.